శ్రీమాత్రే నమః. శ్రీ అద్వైతం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వస్తి శ్రీ సూర్య సిద్ధాంతానుసారేణ సమస్త జగదుత్పత్తి స్థితిలయ కారణ కార్యహేతుభూతస్య శ్రీవైకుంఠ నికేతనస్య నిత్యలీలా విభూత్యాది నాయకస్య శ్రీభూనీలాది దివ్య మహిషీ సమేతస్య నిత్య దివ్య సూర్యాది దిక్పాలక దివ్యగణానిక ఆశ్రిత జన సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది భక్తగణ సదారాధిత చరణ కమలయుగళస్య పరవ్యూహ విభవ అంతర్యామి ఆవిర్భావతార చతుర్వింశత్యవతార ధ్యానమవతార స్వరూపస్య పరవాసుదేవస్య శ్రీమదాదినారాయణస్య దివ్యనాభికమలోద్భవస్య వర్తమానే అద్య బ్రహ్మణః పరమాయుర్వర్షశతం తత్రార్ధం యాతం ఉత్తర పంచదశాబ్దే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే త్రయోదశ ఘటికా ద్విచత్వార్వింశత్ ఫలాని అక్షరత్రయంచ గతం చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అంటుంది మనకు శాస్త్రం. 4 మహాయుగములు 1000 అయితే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది అని. ఆ యుగములో చతుర్దశ మనోభవంతి, ఆ యుగాలలో చతుర్దశ మనోభవంతి అని 14 మంది మనువులు ఉంటారట. ఆ 14 మంది పేర్లు తలుచుకుంటేనే చాలు మన పాపాలన్నీ తొలగిపోతాయని మనకు శాస్త్రం చెప్తుంది. ఆ 14 మంది ఎవరు అంటే స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస దైవత చాక్షుష వైవస్వత సూర్య సావరణి దక్ష సావరణి బ్రహ్మ సావరణి ధర్మ సావరణి రుద్ర సావరణి దేవ సావరణి మరియు ఇంద్ర సావరణి అని ఈ 14 మంది మనువులు. ఒక్కొక్క మనువుకు 70 మహాయుగాలు అవుతాయి. మహాయుగ ప్రమాణం సహస్రాధిక త్రిచత్వార్వింశల్లక్షమితాబ్దాః అంటే ఇప్పటి వరకు 14 మంది మనువులలో 6 మనువుల యొక్క కాలం గడిచింది. ప్రస్తుతం మనం నడుస్తున్నటువంటి ఒక 7వదైన వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచి 28వ మహాయుగం నడుస్తూ ఉంది. మరి ఈ యుగాల పేర్లు వింటున్నాం మనం. యుగాల పేర్లు వింటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, అద్భుతమైనటువంటి ఒక మన సనాతన వైదిక ధర్మం చాలా గొప్పది. సనాతన వైదిక ధర్మం ఏం చెప్తుంది అంటే, ఆ ధర్మ సాహిత్యాలలో ధర్మశాస్త్రాలలో నిత్య జీవన విధానాన్ని ప్రాచీన శాస్త్రజ్ఞులైనటువంటి ఋషులు వేదం యొక్క ధర్మాన్ని నిర్వచించి నిర్దేశించినటువంటి ఒక శాస్త్రమే సనాతన ధర్మం. సంవత్సర ఆరంభాన్ని నిర్ణయించుటకు ప్రత్యేకమైనటువంటి ఒక శాస్త్రం ఏదుందో దాని పేరే జ్యోతిష్య శాస్త్రం. ఆ జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానంతో ప్రత్యక్షంగా మనం చూసేటువంటి ఒక ప్రత్యక్షంగా కలికాలంలో ప్రత్యక్షంగా చూస్తే తప్ప మనము విశ్వసించలేం. అటువంటి కలికాలంలో ప్రత్యక్షంగా ప్రకృతిలో క్రమము తప్పకుండా జరిగేటువంటి ఏ మార్పులైతే ఉన్నాయో ఆ మార్పులను ఆధారంగా పరిగణించబడుతున్నారు. వాటిలో ముఖ్యమైనవి మనం ఆలోచన కనుక చేస్తే, ప్రకృతిలో చెట్లకు ఆకులు రాలుతూ ఉంటాయి, కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి. దానినే ఆమని అంటారు. అంటే వసంత ఋతువు యొక్క ఆగమనము జరుగుతుంది అని. మరి వసంత ఋతువు ఎట్లా వస్తుంది, ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, మీనరాశిలో సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా 2 గ్రహాలు సమాగమముగా ఉంటే దానిని చైత్ర శుక్ల ప్రతిపద అని. అంతేకాకుండా సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే రాత్రి పగలు సమానంగా ఉండేటువంటి ఒక రోజు రావడం, దీనినే వసంత విషువత్తు అంటారు. సంవత్సరం యొక్క ప్రారంభ దినమున మనం ఏ విధంగా ఉండాలి అంటే, ఓ పెళ్లి జరిగితే ఇంట్లో ఏ విధంగా ఉండాలి, అట్లాగా సంవత్సర ప్రారంభమైతే ఈ కలికాలం గనక అధునాతనమైనటువంటి ఒక కాలంలో మన తెలుగు పండుగలను మరిచిపోయేటువంటి ఒక కాలంలో ఒక సనాతన ధర్మాన్ని పాటించాలి, ఇంట్లో ఉండేటువంటి సంస్కారాల్లో వెలుగొందాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్లకు సంస్కారం ఆలంబనము కావాలి, అలవాటు చేయాలి అనేటువంటి ఉద్దేశము చేత శ్రీ అద్వైతం చాలని వాళ్ళు అద్భుతమైనటువంటి రీతిలో ఆధ్యాత్మిక తరంగాలను రేపుతూ ఉన్నటువంటి ఒక శుభ తరుణంలో మనం చూస్తే, ఆంగ్ల సంవత్సరం వచ్చిందనుకోండి, పిల్లలంతా కేరింతలతో ఎక్కడికో వెళ్ళి రాత్రనక పగలనక తిరుగుతూ ఏవో కట్ చేసుకొని సంబరాలు చేసుకుంటారు. కానీ మన సనాతన ధర్మం మనకు తెలిపింది ఏమిటంటే, ఏ పండగను ఏ విధంగా జరుపుకుంటే దాని యొక్క ప్రభావం మనపైన ఉంటుందో
అద్భుతమైనటువంటి ఒక రీతిలో మనకు పరిజ్ఞానాన్ని అందించినటువంటి ఒక ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులు పుట్టినటువంటి ఒక భారతదేశంలో పుట్టడం మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఒక సుకృతం. అటువంటి భారతదేశంలో సనాతన ధర్మాన్ని పాటించాలనేటువంటి ఒక ఉద్దేశము చేత ఈ ఉగాదిని ఏ విధంగా జరుపుకోవాలి, సంవత్సర ప్రారంభం రోజున పాటించేటువంటి నియమాలు ఏ విధంగా ఉండాలి అనేది మనకు శాస్త్రం ప్రమాణంగా తెలుపుతుంది. ప్రాప్తే నూతనే వత్సరే ప్రతిగృహే కుర్యాతు ధ్వజాతోరణం స్నానం మంగళమాచరేత్ ద్విజవరై సార్తం సుపూజోత్సవం దేవానాం గురుయోషితాంచ శిశవో అలంకార వస్త్రాదిభిః సంపూజ్య శ్రీగణకాతు ఫలంచ శృణుయాతు తస్మాచ్చ లాభప్రదం అని మనకు శాస్త్రం. అంటే లేవగానే ముందుగా తలంటు పోసుకొని స్నానం చేయడం. లేవగానే అంటే ఏదో 10-11 గంటలకు లేవకుండా సూర్యోదయానికి పూర్వమే లేచి తలంటు స్నానము పోసుకొని, స్నానం పోసుకున్న తర్వాత ఇంట్లో ఉండేటువంటి ఒక దేవతార్చనలో ఉండే దేవతార్చనను పూర్తిగా చేసుకొని నూతన వస్త్రాలను ధరించి ప్రతి గృహం ముందు ఒక ధ్వజాన్ని ఆరోహణ చేసుకొని, సనాతన ధర్మంలో ధ్వజానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకతను తెలుపుతూ ఉంది కనుక ధ్వజాన్ని ఆరోహణ చేసుకొని ఇంటికి మంగళ తోరణాన్ని కట్టుకొని మంగళ స్నానాన్ని ఆచరించి ద్విజవరై సార్తం సుభూచోత్సవం. ఎవరిని పూజించాలి అంటే పండితులను పూజించాలి, గురువులను పూజించాలి, భగవంతుణ్ణి పూజించాలి. దేవానాం గురుయోషితాంచ, గురువులను దేవతలను ఆరాధన చేసిన తర్వాత ఇంట్లో ఉండేటువంటి చిన్న పిల్లలకు అందమైనటువంటి అలంకారాలు చేసి నూతన వస్త్రాలను ధరింపచేసి ఎక్కడికి వెళ్ళాలి? సంపూజ్య శ్రీగణకాతు ఫలంచ శృణుయాత్. ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్రతి ఉగాది రోజున మనకు ధర్మం ఏం చెప్పిందంటే ఎవరిని చూడాలి? మొట్టమొదటిగా ఇంట్లో పూజోత్సవం అయిపోయిన తర్వాత కన్న తల్లిదండ్రులకి ఇద్దరికీ నమస్కారాన్ని చేసి గురువులను స్మరించుకొని రాజును చూడడం అనేది ప్రధానమైనది తెలిపినారు. మరి మనం ఇప్పుడు రాజును చూడాలంటే అందరము రాజ్యానికి వెళ్ళి రాజును చూసేటువంటి అవకాశం లేదు కనుక రాజాధిరాజుడైనటువంటి రాజశేఖరుడు మనం ఏ కుల దైవాన్ని ఆరాధిస్తామో, కొంతమంది విష్ణుమూర్తి అని, కొంతమంది రాముడని, కొంతమంది కృష్ణుడని, కొంతమంది శివుడని, కొంతమంది గణపతి అని, కొంతమంది వెంకటేశ్వర స్వామి అని, కొంతమంది అమ్మవారు అని, ఈ విధంగా కులాచారం ప్రకారం పెద్దలు నిర్ణయించినటువంటి దేవతార్చన లేదా ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడుండేటువంటి స్వామిని ఆపాదమస్తకము చూసి ప్రారంభోత్సవమున ఈనాటి నుంచి ఈ వత్సరమంతా శుభాలు కలగాలనేటువంటి సదుద్దేశము చేత అక్కడ ఉండేటువంటి ఆలయ అర్చకుల ద్వారా భగవంతుణ్ణి దర్శించుకొని భగవత్ చరణాబ్జముల నుండి వచ్చినటువంటి అభిషేకించిన తీర్థాన్ని సేవించి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకొని ప్రధానంగా ఫలంచ శృణుయా తస్మాచ్చ లాభప్రదం అని చెప్పినాడు. ఏం చెప్పినారంటే ఆరంభ కాలంలో ఆలయానికి వెళితే అక్కడుండే దేవతార్చన, తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని కులదైవమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉండేటువంటి అర్చకుల ద్వారా ఆశీర్వచనాలు తీసుకొని ఆ దైవాన్ని ప్రార్థన చేసి సంవత్సర కాలమంతా సుగమంగా మంచి మార్గంలో నడిపించాలని ప్రార్థన చేసి తస్మాత్ శృణుయాత్ తస్మాచ్చ లాభప్రదం అని మనకు శాస్త్రం చెప్పింది. కనుక ఆ రోజున ఆలయంలో ఉండేటువంటి పండితులు ఏం చేస్తారంటే సంవత్సర కాలమంతా ఏ విధంగా ఉంటుందో పంచాంగం యొక్క శ్రవణాన్ని వినాలి అని, దానివల్ల మనకు లాభం జరుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రం తెలుపుతుంది. కనుక అటువంటి పరమాత్మను దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి చేరుకున్న తర్వాత ఇప్పుడు కేవలం ఏంటంటే మనకు పంచాంగము శ్రవణము ఎందుకు వినాలి అంటే పంచాంగం మనకు తెలిపేది కేవలం గ్రహము యొక్క స్థితులే కాదు, కాలగణన ఏ విధంగా ఉంటుంది, కాలగణన మాత్రమే కాదు, ఆయా కాలంలో ఆ కాలానికి సంబంధించినటువంటి కర్తవ్యం ఏ విధంగా మనం ఉండాలి, ఏ పని చేయాలి, ఏ పని చేస్తే మన జీవితం సుగమంగా సాగుతుంది అనేటువంటి ఒక గొప్ప సాధనమే మనకు పంచాంగం. కాల విజ్ఞానానికి ఉపయోగించి కర్తవ్యాదులు ఆచరణకు ఏ కర్తవ్యం ఆచరిస్తే బాగుంటుందో ధర్మశాస్త్ర పరిజ్ఞానానికి ఈ విషయం అవసరమవుతుంది. కనుక పంచాంగం అనేది కేవలం విజ్ఞానం, ఖగోళ విజ్ఞానము, గణితము, ధర్మశాస్త్రముల సమ్మేళనమే పంచాంగం. ఋషులు కాలాన్ని గణనము చేసి ఒక 9 మానాలను నిర్ణయించినారు. అది ఏమిటంటే
బ్రాహ్మ్యం దైవం మానుషంచ పితృవ్యం సౌరంచ సావనం చాంద్రమార్క్షం గురోర్నామమితి నవమితి నామాని వైనవ. బ్రహ్మమానము, దేవమానము, మానవమానము, పితృమానము, సౌరమానము, సావనమానము, చాంద్రమానము, నక్షత్రమానము, బారహస్పత్యమానము అని 9 మానాలు ఉన్నాయి. వీటిల్లో మనము ఎప్పుడు చంద్రుడు యొక్క గమనాన్ని ఉపయోగించుకునేది కనుక చాంద్రమానము అని మనకు ఈ విధంగా శాస్త్రం తెలుపుతుంది. కొంతమంది సూర్యుడు యొక్క గమనాన్ని వినియోగించుకొని సౌరమానం అంటారు. కొన్ని ప్రాంతాల్లో బృహస్పతి యొక్క గమనాన్ని సూచించుకొని బారహస్పత్యమానము అని ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేటివి సౌరమాన చాంద్రమానాలే ఈ విధంగా ఉంటాయి. కనుక అటువంటి పంచాంగం మనకి ఏం తెలుపుతుంది అంటే ఏ యుగంలో యుగము యొక్క ప్రమాణము ఎంత, అక్కడి నుంచి కాలగణన ప్రారంభమైంది మన ఋషులు చేసింది. మనం చూస్తే కనుక కృతయుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 17,28,000 సంవత్సరాలు కృతయుగం యొక్క ప్రమాణం. అట్లాగే త్రేతాయుగం ఉంది, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం యొక్క ప్రమాణం. ద్వాపర యుగానికి వచ్చేసరికి 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం ప్రమాణం. దాని తర్వాత మనందరం అనుభవించేటువంటి కలియుగం ప్రమాణం 4,32,000 కాలం. అంటే మనం చూస్తే ఏదో 2000 సంవత్సరంలో ఒక్కసారి మహాప్రళయం వచ్చి మొత్తం అంతా పోతుంది, 26లో వస్తుంది, 28లో వస్తుంది, 29లో వస్తుందని ఎవరికి వారు లెక్క కట్టి చెప్పినట్టుగా కాకుండా ఋషులు ఏనాడో దార్శనికులై తపస్సు చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ విధంగా ఉంటుంది అనేటువంటి ప్రమాణాలన్నింటినీ కూడా చెప్పేటువంటి శాస్త్రం ఏదుందో అదే జ్యోతిష్య శాస్త్రం. అటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని 5 రకాలుగా చెప్తూ ఉంటారు. తిథి వారంచ నక్షత్రం యోగం కరణమేవచ అని 5 రకాల అంగములతో ఉండేటువంటి దానినే పంచాంగము అంటారు. మరి పంచాంగం అంటే ఈ సంవత్సరంలో ఎట్లా ప్రారంభమవుతుంది? ఏతత్ సంఖ్యా పరిమిత ప్రవర్తమాన సకల శ్రౌత స్మార్త ఐహిక ఆముష్మిక కామ్య కర్మానుష్ఠాన సకల వ్యవహార హేతుభూతస్య స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర చైత్ర శుక్ల ప్రతిపద గురువారం సంవత్సర ఆరంభమవుతుంది. చాంద్రమానము రీత్యా మనకు ఋషులంతా ఏం చేసినారంటే సంవత్సరాలు ఎన్ని ఉంటాయో గణన చేసినారు. ప్రభవాది నుంచి క్షయ వరకు 60 సంవత్సరాలను, సంవత్సరం తర్వాత ఇంకా దాన్ని పరిశోధన చేసి ఆయనాలను సంవత్సరాన్నే 2 భాగాలు చేసి ఉత్తరాయణమని దక్షిణాయనమని దాన్ని ఇంకా గణన చేసినారు. 12 మాసాలుగా చేసినారు. దాన్ని ఇంకా గణన చేసినారు. 2 పక్షాలు శుక్లపక్షము కృష్ణపక్షం అని చేసినారు. దాన్ని ఇంకా గణన చేసి 7 రోజులుగా చేసినారు. 7 రోజుల నుంచి 24 గంటలు, 24 గంటల నుంచి 60 నిమిషాలు, 60 నిమిషాల నుంచి క్షణాలు, ఈ విధంగా ఋషులు కాలాన్ని గణన చేస్తే ప్రభవనామ సంవత్సరం నుంచి క్షయనామ సంవత్సరం వరకు 60 సంవత్సరాలుగా పరిగణించినారు. ఆ 60 సంవత్సరాలలో ఈ సంవత్సరం యొక్క పరాభవ అనేటువంటి నామము ఏ సంవత్సరం మనం జరుపుకుంటున్నామో అది 40వ సంవత్సరం అవుతుంది మనకు చాంద్రమానం ప్రకారం. అట్లాగే బారహస్పత్యమానం ప్రకారం ఇది సిద్ధార్థినామ సంవత్సరం అని దానికి పేరు. చాంద్రమానం సౌరమానం 2 కూడా పరాభావనామ సంవత్సరం యొక్క ఫలాన్నే మనకు ఇస్తాయి. మరి ఈ పరాభావనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? అసలు పరాభవ అంటే సంవత్సరం యొక్క ఫలితం ఏమిటి అనే ఒక క్షణం మనం ఆలోచన చేస్తే పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టజాః అని చెప్పింది. అంటే ఈ సంవత్సరంలో రాజులు ఎవరైతే ఉన్నారో పరాభవాన్ని పొందుతారు. నీచమైనటువంటి ధాన్యాలు పండుతాయి, మంచి వర్షాలు కురుస్తాయని చెప్పి పరాభవనామ సంవత్సరం మనకి ఈ సంవత్సరం యొక్క ఫలితాన్ని తెలుపుతుంది. మరి అదే బారహస్పత్యమానంలో మనం చెప్పుకున్నాం సిద్ధార్థినామ సంవత్సరము అని దానికి పేరు. ఆ సిద్ధార్థినామ సంవత్సరం యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందట అంటే సిద్ధార్థి వత్సరే భూపాః శాంతవైరాస్తథా ప్రజాః సకలా వసుధాధాధి బహుసస్యార్ఘ్య వృష్టిభిః అని. ఈ సంవత్సరమున రాజులు ప్రజలు విరోధాలు లేక సుఖముగా ఆనందంగా ఉంటారు. భూమి మంచి సస్యార్ఘ్య వృష్టిలో నిండి ఉంటుంది అని చెప్పి మనకి ఈ విధంగా సంవత్సరం యొక్క ప్రమాణాన్ని ఫలితాన్ని మనకు తెలిపినారు. మరి ఈ సంవత్సరం యొక్క ప్రమాణాన్ని తెలిపిన తర్వాత పరాభావనామ సంవత్సరంలో
ప్రతిపద సంవత్సరం ప్రారంభమై ఈ పవిత్ర దినంలో ముందు చెప్పుకున్నట్టుగా పంచాంగ శ్రవణాన్ని చేయడం వలన మేలు కలుగుతుంది అని చెప్పేసి మన పూర్వీకులు చెప్పినారు. ఒక విధిని నిర్దేశించినారు మనకి. ఎందుకంటే ఏదో దేవతార్చన చేసినప్పుడు ఏ విధంగా మనం ఉండాలి అనేది శాస్త్ర ప్రమాణంగా నిర్దేశించినట్టుగా పరాభావనామ సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరము ఏదైనా ఉగాది రోజు తప్పకుండా పంచాంగ శ్రవణము వినాలి అని. మరి వినడం వలన ఏం కలుగుతుంది అంటే అది చెప్తే తప్ప మనం వినం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని. మనకు అనగానే శ్రీకళ్యాణ గుణావహం, శ్రీ అనగానే మనం ఏమనుకుంటామంటే మహా ఐశ్వర్యం అనుకుంటాం. శ్రీ అన్నదానికి సంస్కృతంలో ఎన్ని అర్థాలు చెప్పినారంటే శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే కేవలం ఒక ధనమే కాదు, విద్య ఐశ్వర్యమే, ఆరోగ్యం ఐశ్వర్యమే, ధాన్యం ఐశ్వర్యమే, ధనము ఐశ్వర్యమే, అందము ఐశ్వర్యమే, సౌందర్యము ఐశ్వర్యమే. అంతేకాదు శ్రీ అంటే విషము అనేటువంటి ఒక అర్థం కూడా ఉందని మనకు తెలుపుతూ ఉంది. శ్రీ కళ్యాణ గుణావహం, సమస్త శుభాలను కలిగించేటువంటి ఒక రోజు కనుక తప్పకుండా పంచాంగ శ్రవణం వినడం వల్ల శుభాలు కలుగుతాయి అని. అంతేకాకుండా రిపుహరం, మనకు శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ శత్రువు యొక్క బాధల నుంచి నివారణ కలుగుతుంది. మనకు శత్రు బాధల నుంచి నివారణ ఎట్లా కలుగుతుంది పంచాంగ శ్రవణం వలన అంటే, మనం బాగా ఆలోచిస్తే శత్రువులు ఎవరంటే చాలామంది మనకు ఎదురుగా కనిపిస్తారు. శత్రువులు మనలో ఉండేటువంటి ఒక శత్రువులు ఒక 6 ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అని. వాటిని నియంత్రించడానికి పంచాంగంలో పంచాంగ శ్రవణం వినడం వలన మనం ఎట్లా నియంత్రించుకోవాలి, ఏ విధంగా మనం అడుగులు వేయాలి అనేటువంటి ఒక ఈ 6 శత్రువులు ఏవైతే ఉన్నాయో ఆ 6 శత్రువుల యొక్క బాధ నుంచి నివారణ కలుగుతుంది. దుస్వప్న దోషాపహం, చెడ్డ కళలు వస్తే పంచాంగ శ్రవణం వినడం వల్ల ఆ చెడ్డ కళల నుంచి వచ్చేటువంటి ఒక చెడి ఫలితం ఏదుందో ఆ ఫలితం మనకు తాకకుండా ఉంటుంది. అంతేకాదు గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా స్నానమే విశేషము. దాంట్లో విశేష పుణ్య ఫలప్రదం అంటే ఓ మకర సంక్రాంతి కావచ్చు, లేదా ఒక అమావాస్య కావచ్చు, పుష్యమాసంలో పుష్యమీ నక్షత్రముతో కూడుకున్న ఆదివారము కావచ్చు, పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతాచ వైధృతి సకృత్ గోదావరి స్నానం కోటి యజ్ఞ ఫలం లభేత్ అంటుంది. అటువంటి విశేషమైనటువంటి ఒక పుణ్యం రోజు స్నానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కేవలం ఒక పంచాంగ శ్రవణం వినడం వలన అంత పుణ్యం కలుగుతుంది. ఆయుర్వృద్ధిదముత్తమం, ఎట్లా ఆయుష్ పెరుగుతుందయ్యా అంటే పంచాంగంలో ఉండేటువంటి గ్రహాల నిర్దేశాన్ని బట్టి మనం వేసేటువంటి అడుగులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మన ఆయుష్ పెరుగుతుంది. శుభకరం, ఆయుష్ కేవలం పెరిగి ఏదో ఉన్నామా అంటే ఉన్నాం కాకుండా శుభ ఫలితాలను ఇచ్చేట్టుగా శుభకరాన్ని ఇస్తుంది. ఇంట్లో ఉండేటువంటి సంతానాన్ని మంచి మార్గంలో నడుపుతుంది. నానా కర్మసు, అనేకమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం ఏదో పెళ్లి చేద్దామనో, ఇల్లు కట్టుకుందామనో, లేదా ఇంకా ఏదైనా ఒక మంచి కార్యం చేద్దామనో అని అనుకుంటే పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఈ సంవత్సరం ఏ రాశిలో జన్మించినటువంటి మనకు అనేక కర్మల నుంచి మంచి సాధనం ఏది దొరుకుతుంది, ఈ పని చెయ్యాలా వద్దా అనేటువంటి ఒక సాధనాన్ని తెలిపేది పంచాంగం కనుక సముచితం పంచాంగమాకర్ణ్యత. ఒక్కసారి చెవులు రిక్కించి కనుక మనం పంచాంగ శ్రవణం వింటే మన యొక్క మానవ జీవన శైలి ఒక సంవత్సర కాలంలో ఒక్కరోజు పంచాంగం వినడం ద్వారా సంవత్సర కాలమంతా ఒక ప్రణాళికను ఏర్పరచుకునేటువంటి ఒక సాధనం ఏదైనా లోకంలో ఉంది అంటే, ఏదైనా ధర్మము తెలిపిందంటే కేవలం ఒక మన సనాతన హిందూ ధర్మమే. అటువంటి సనాతన ధర్మంలో పుట్టడం మన అదృష్టం. సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలన్నీ ఎటువైపు చూస్తున్నా మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఇటువంటి ఫలితాలన్నీ పొందుతూ మానవ జన్మను సుకృతపరచుకోవడానికి ఋషులు ఎన్నో అద్భుతమైనటువంటి మార్గాలను నిర్దేశించినారు. ఆ నిర్దేశించినటువంటి మార్గంలో పంచాంగ శ్రవణం అనేది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకు ఋషులు తెలిపితే, వివేకవంతుడైనటువంటి ఏ విజ్ఞానవంతుడైనా వివేకవంతుడైనా చేయదగిన పని ఏదైనా ఉంది అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని మనకు శాస్త్రము తెలిపింది. మరి పంచాంగం అంటే ముందు చెప్పినాం, తిథి వార నక్షత్ర యోగ కరణాలు కలిస్తే పంచాంగం.
ఒక్కసారి మనం పంచాంగము తెరిచి ఈరోజు తిథిని కనుక స్మరిస్తే తిథేశ్చ శ్రియమాప్నోతి, శ్రేయస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, వారాన్ని స్మరిస్తే ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, ఒకవేళ నక్షత్రాన్ని కనుక ఈరోజు ఏం నక్షత్రం ఉంది అని మనం చూసి ఆ నక్షత్రాన్ని స్మరిస్తే చాలు మనం చేసినటువంటి పాపాలన్నీ హరింపబడతాయి. యోగాదు రోగ నివారణం, ఏ యోగం ఉందో ఆ యోగాన్ని స్మరిస్తే చాలు రోగాలన్నీ నివారణ కలుగుతాయి అని. కరణాత్ కార్యసిద్ధించ పంచాంగ ఫలముత్తమం, కరణము ద్వారా వినడము ద్వారా, కరణం ఏ కరణం ఉంది ఈరోజు అని వినడము ద్వారా పంచాంగ ఫలితం ఏం తెలుపుతుందంటే కార్యసిద్ధి కలుగుతుంది అని. శుభం క్షేమకరం సౌఖ్యం సర్వత్ర విజయప్రదం, అన్ని రకాలుగా విజయప్రదమైనటువంటి ఫలితాన్ని కేవలం మనం పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అని. అందుకని ప్రతి సంవత్సరం రోజున ఏం చేయాలి, పంచాంగ శ్రవణం విన్నాక అయినా సూర్యోదయానికి పూర్వమైన ఏం చెయ్యాలి అంటే శతాయుర్ వజ్రదేహాజ అని 6 రకాల రుచులు కలిగినటువంటి ఒక పచ్చడి ఒకటి ఉంటుంది. మనం ఎప్పుడో ప్రతి సంవత్సరం ఏం చేస్తామంటే అంతా వెళ్ళి అయిపోయి ఏదో 10కో 11కో తింటాం మనం. కానీ సూర్యోదయానికి పూర్వమే ఆ ఉగాది పచ్చడిని తినాలి అని మనకు శాస్త్రం తెలుపుతుంది. సూర్యోదయానికి పూర్వమే లేచి దేవతార్చన చేసుకొని దేవాలయానికి వెళ్ళి ఆలయంలో ఉండేటువంటి పరమాత్మను దర్శించి పెద్దల ద్వారా ఆశీర్వచనాన్ని పొంది తిరిగి ఇంటికి వచ్చి ఆ ఉగాది పచ్చడి షడ్రుచులు అందరికీ తెలిసినవే, చేదు, తీపి, పులుపు, ఒగరు, తర్వాత ఘాటు అన్నీ కలిపితే 6 రుచులు అవుతాయి. ఈ 6 రుచుల ఉగాది పచ్చడిని కొంతమంది బెల్లము, కొంతమంది పంచదార, కొంతమంది నెయ్యి, ఇట్లా సాంప్రదాయానుసారంగా తయారు చేసుకొని శతాయురు వజ్రదేహాయ అనేటువంటి మంత్రాన్ని చెప్తూ ఆ యొక్క పచ్చడిని స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత పంచాంగ శ్రవణాన్ని వింటూ ఉంటే ఒక్కొక్కటి మనకు తెలుస్తూ ఉంటాయి. పంచాంగ శ్రవణంలో ప్రతి సంవత్సరం ఏ రోజునైతే మనకు ఉగాది వస్తుందో ఆ రోజుననే ఆ సంవత్సరానికి రాజుగా గుర్తిస్తారు. మరి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువారం రోజున ఉగాది వచ్చింది కనుక రాజు గురువు అయినాడు, మంత్రి కుజుడు అయినాడు, సేనాధిపతి చంద్రుడు అయినాడు, సస్యాధిపతి గురువు అయినాడు, ధాన్యాధిపతి బుధుడైనాడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు అయినాడు, మేఘాధిపతి కూడా చంద్రుడైనాడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు, పశునాయకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, స్థాన సంరక్షకుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ విధంగా ప్రతి సంవత్సరం 9 మంది నవనాయకులుగా మనకు తెలుపుతుంది. ఈ నవనాయకులకు ఉపనాయకులుగా కొంతమంది ఉంటారు. వాళ్ళు వస్త్రాధిపతి రవి, పురోహితుడు శుక్రుడు, పరీక్షకుడు బృహస్పతి, గ్రామపాలకుడు కుజుడు, గణకుడు శని, అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, నరాధిపతి చంద్రుడు, గ్రామనాయకుడు గురువు, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్రుడు, దేవాధిపతి శుక్రుడు, దుర్గాధిపతి చంద్రుడు, ధనాధిపతి బృహస్పతి, అజాధిపతి చంద్రుడు, దైవజ్ఞుడు, ఫలాధిపతి చంద్రుడే ఈ సంవత్సరం ఉపనాయకులుగా పరిగణింపబడినారు. మరి రాజాది వీళ్ళు రాజైతే ఏం ఫలితం ఇస్తారు? ఉదాహరణకి గురువారం ఈ సంవత్సరం రాజు వచ్చినాడు కనుక ఈ రాజు ఏం ఫలితాన్ని ఇస్తాడు ఈ సంవత్సరం అంటే, ద్విజాతయ కర్మరతాస్య ధర్మ సన్మార్గగా నీతివిదో నరేంద్రా సుభిక్షమారోగ్య సుఖం ప్రజానాం సువృష్టిరబ్దాది పతౌ సురేజ్యే. ఈ సంవత్సరం బృహస్పతి అంటే గురువు రాజైనందువలన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కర్మల యందు నిష్టను కలిగి ఉంటారు. అందరూ మిగతా వాళ్ళంతా ధర్మానికి ఆసక్తులవుతారు. దేవతా కార్యాలు, పితృకార్యాలు అన్నీ కూడా ప్రజలు ఆసక్తి కలిగి చేస్తూ ఉంటారు. రాజుల యొక్క సత్ప్రవర్తన వలన వాళ్ళ పాలన సుగమంగా సాగుతుంది. దాని వలన ప్రజలంతా సుఖము, సంతోషము, ఆనందమైనటువంటి ఒక ఆరోగ్యమైన ప్రశాంతమైనటువంటి ఒక జీవితాన్ని ఈ సంవత్సరం జీవిస్తారు అని గురువు రాజు అయినందువల్ల మనకు తెలిపినటువంటి ఒక ఫలితం. మరి మంత్రి కుజుడైనందువల్ల ఫలితం ఏ విధంగా ఉంటుంది? పురగ్రామ వనాదీని దహ్యంతే వన్హినా భృషం మందవృష్టిర్భవేద్యుద్ధం మంత్రి స్యాద్భూమి నందన అని చెప్పింది. కుజుడు మంత్రిత్వం అవడం వలన కలహం, యుద్ధం, అగ్ని భయము, రోగ భయము, వాయుపీడ కలుగుతుంది. మధ్యలో వర్షాలు కురుస్తాయి.
ఆ వర్షాల వల్ల పంటలకు తెగుళ్ళు కలుగుతాయని మంత్రి యొక్క ఫలితాన్ని. మరి ఆ విధంగా సేనాధిపతి చంద్రుడు అని చెప్పినాం. సేనాధిపతి చంద్రుడు అయినందువల్ల మనకేమిటి అంటే ఆహార ధాన్యాలు కానీ, వెండి కానీ, బంగారం కానీ, పెట్రోల్ కానీ, నూనెలకు సంబంధించినటువంటి ప్రతి పదార్థం, చమురు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ చమురు పదార్థాలు, నూలు వస్త్రాలు మరియు బియ్యం ఇవన్నీ కూడా ధరలు పెరిగిపోతాయి. ఈ సంవత్సరం మంచి వర్షాలు ఉండటం చేత పంటలు సమృద్ధిగా పండుతాయి. ధరలు పెరిగిన ప్రజలు ధాన్యాన్ని కొనుగోలు చేసుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఈ సంవత్సరం క్షీరము సమృద్ధిగా లభిస్తుంది సేనాధిపతి చంద్రుడైనందువలన. మరి గురోహ సస్యాధిపతి గురువైనందువలన యవలు కానీ, గోధుమలు కానీ, శనగలు కానీ ఈ విధంగా పంటలు బాగా పండుతాయి. పసుపు నేలలు, పసుపు రంగులో ఉండేటువంటి నేలలు ఏవైతే ఉన్నాయో బాగా సారవంతమైనగా పుష్కలమైనటువంటి పంటలను ఇస్తాయి. చూడండి, ఒక్క పంచాంగ శ్రవణం వినడం వల్ల మన 5 చేతులు లోపలికి వెళ్ళాలంటే రైతు ఏ పంటను పండించాలో కూడా మనకు ఋషులు దార్శనికులై తెలిపినారు. ఈ విధంగా సస్యాధిపతి యొక్క ఫలాన్ని మనకిచ్చినాడు. ధాన్యాధిపతి బుధుడు ఫలితం ఏ విధంగా ఉంటుంది? బుధుడు ధాన్యాధిపతి అయినందువలన మధ్య వృష్టిర్మంద సస్యం మేఘవాతేన పీడితాః త్రాస సర్వావరాణాంచ బుధే ధాన్యాధిపే సతి. బుధుడు ధాన్యాధిపతి అయినందువలన మధ్యంలో వర్షం పడుతుంది. సస్య ఫలం మధ్యమంగా ఉంటుంది. మేఘాలు వాయు పీడనములకు లోనై ఉంటాయి. సమస్త జనులు కాస్త భయంగా ఉంటారు అని చెప్పి ధాన్యాధిపతి బుధుడైనందువలన ఫలాన్ని చెప్పినారు. అట్లాగే అర్ఘ్యాధిపతి చంద్రుడైనందువలన అన్ని విధాలైనటువంటి పంటలు సమృద్ధిగా పండుతాయి. ఎందుకంటే ఓషధి పతి అయినటువంటి చంద్రుడు మంచి వెన్నెలను కురిపించడం ద్వారా ఓషధుల నుంచి వచ్చినటువంటి పంటలు సమృద్ధిగా పండుతాయి. పుష్కలమైనటువంటి వర్షాలు పడతాయి. ప్రజలు అభివృద్ధిని సాధిస్తారు. వస్తువులు మంచి ధరలు కలుగుతాయి అని చెప్పి మనకు అర్ఘ్యాధిపతి చంద్రుని యొక్క ఫలితాన్ని తెలుపుతుంది. ఇక మేఘాధిపతి చంద్రుని యొక్క ఫలితం వలన అన్ని ప్రాంతాలలో ఈ సంవత్సరం మంచిగా వర్షాలు పడి ధాన్య సమృద్ధి కలుగుతుంది. గోవులు బాగా పాలనిస్తాయి. గోవు యొక్క పోషణ ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి రీతిలో కలుగుతుంది అని మనకు ఫలితాన్ని తెలిపినారు. సూర్యుడు రసాధిపతి అయినందువలన చమురు పదార్థాల ధరలు అంటే తేనె, నూనె, బెల్లము ఇటువంటి రస వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల యొక్క ధరలన్నీ తగ్గిపోతాయి. కర్పూరాగరు గంధనాం హేమమౌక్తిక వాససాం వృద్ధయార్ఘ్యేన జాయంతే శుక్రే నీరసనాలకే. నీరసాధిపతి శుక్రుడిచ్చేటువంటి ఫలితాన్ని చెప్పినారు. ఏమిటి అంటే కర్పూరము, అగరు, చందనము, సెంటు, బంగారము, వెండి, ముత్యాలు, వస్త్రాలు ఈ సంవత్సరములు ధర అధికంగా పెరిగిపోతుందట. కాబట్టి మనం ఇవన్నీ వింటే బంగారం కొనాలా, డబ్బులు దాచుకోవాలా, ఏం చెయ్యాలనేది మనకు పంచాంగ ఫలితం తెలుపుతుంది. పశుపాలకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అయినందువలన సంపూర్ణమైనటువంటి ఒక తృణ అంటే పశువృద్ధి సుభిక్షంగా ఉండి సస్యవృద్ధి వలన పంటలు పండి ధాన్యాదుల యొక్క ధరలు తగ్గుతాయి. పశువులకు గడ్డి, నీరు, వాటి యొక్క తృష అంటే దప్పిక బాధ లేకుండా గడ్డి కానీ నీరు కానీ సమృద్ధిగా ఈ సంవత్సరం లభిస్తుంది. ధాన్యాదులు ధరలు తగ్గుతాయి. బహువిధమైనటువంటి పాలను, క్షీరాలను ఈ సంవత్సరం ఆవులు ఇస్తాయి. అందరూ కూడా ఆవు పాలు ఎక్కువగా స్వీకరించడం వలన వాళ్ళ శరీరంలో ఉండేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సరంలో మేరు పర్వతమునకు దక్షిణ దిశలో కాల అనేటువంటి ఒక మేఘోత్పత్తి జరిగింది కనుక మహావర్షము కొంతకాలం సర్వసస్య వృద్ధి కలుగుతుంది అని మనకు శ్రీకృష్ణుని యొక్క నవనాయకుల యొక్క ఫలితాన్ని తెలిపినారు. ఇక ఇంకా లోతులో వెళ్తే ఈ సంవత్సరంలో జగల్లగ్నము, వర్షలగ్నము ఎంత పడుతుంది, భూమి పైన వర్షం ఎంత కురుస్తుంది అనేది 6 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి 100 యోజనల ఉత్పన్నమైన ఆడకము అనే దానికి దైవమానము దానికి పేరు. ఆ దైవమానము ఈ మేఘంలో 10 భాగాలు సముద్రం పైన పడుతుంది. 60 యోజన విస్తీర్ణం, 100 యోజనమున్నతం, ఆఢకస్య ప్రమాణంతు దేవమానేన గణ్యతే. దశాబ్దో షట్ పర్వతేషు చతుర్భాగస్తు భూతలే. 6 యోజనములు కలిగినటువంటి విస్తారము, 100 యోజనములు ఉన్నతమైనటువంటి దైన ఆడకము
దైవమానము అని తెలుపబడుతుంది. ఈ మేఘం దైవమానం అనేటువంటి ఒక మేఘం 10 భాగాలేమో సముద్రం పైన పడుతుంది, 6 భాగములు పర్వతం పైన పడుతుంది, 4 భాగాలు భూమి పైన వర్షిస్తుంది అని చెప్పి లెక్క కట్టి మరీ చెప్పినారు అప్పటి నుంచే. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఏదో శాస్త్రవేత్తలంతా శోధిస్తే అలనాడు తెలిపినటువంటి సనాతన వైదిక ధర్మము వాళ్ళ పరిశోధనలు పెరిగిన కొద్దీ మన యొక్క సనాతన వైదిక ధర్మం పెరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయం ఉండదు. ఇటువంటి ఋషులు ఇచ్చినటువంటి ఒక ఫలం జ్యోతిష్య శాస్త్రంలో జగల్లగ్నమని వర్షలగ్నమని వాటి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది. వర్షలగ్నం ఏదైంది, మీనలగ్నమైంది కనుక రాజ్యాధిపతి అయినటువంటి బృహస్పతి చతుర్థ కేంద్రంలో ఉండడం వలన పరిపాలనా విషయంలో ప్రజల యొక్క సహకారం ప్రభుత్వానికి ఎక్కువగా ఈ సంవత్సరం ఉంటుంది. జగల్లగ్నం కర్కాటకమైనందువలన లగ్నాధిపతి చంద్రుడు అష్టమంలో రాహుతో ఉండడం వలన జగల్లగ్నాదు భాగ్యస్థానంలో బుధ శని కుజులు ఉండుట వలన దశమ భావంలో రవి శుక్రులు ఉండటం వలన వర్షలగ్నము జగల్లగ్నములను పరిశీలించి చూస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణం ఈ సంవత్సరం పెరుగుతుంది. నూతన పరిశ్రమలు మన భారతదేశానికి ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. వాహనాది ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. విద్యారంగం కానీ అంతరిక్ష రంగం కానీ అభివృద్ధి ఉంటుంది. వాటితో పాటు క్రీడా రంగంలో కూడా ఈ సంవత్సరం విజయము కలిగేటువంటి అవకాశం ఉంది అని మనకు ఈ సంవత్సరం యొక్క ఫలాన్ని మనకు తెలుపుతుంది. పంచాంగ శ్రవణం వినడం అంటే కేవలం మనం ఏదో నక్షత్రంలో జన్మించినా ఆ నక్షత్రంలో ఉండేటువంటి ఫలితం ఏమిటి అనేది కాకుండా ప్రపంచం పైన గ్రహాల యొక్క సంచారం వలన ఏమేమి జరుగుతుందో కూడా చెప్పేటువంటి ఒక శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. మనకి మృగశిర కార్తె మిరుగు అనేది ఎప్పుడు ప్రవేశిస్తుంది? పరాభవనామ సంవత్సరంలో అధిక మాసంలో జ్యేష్ఠ బహుళ అష్టమి నాడు సోమవారం అవుతుంది. 8వ తేదీ 6వ నెల 2026 రాత్రి 8:03 పూర్వాభాద్ర నక్షత్రంలో ధనుర్ లగ్నంలో మృగశిర నక్షత్రంలో రవి ప్రవేశమైనాడు. వాహనము మండూకము అంటే కప్ప కనుక అర్ధజల రాశి అయినాడు. నపుంసకుడు స్త్రీగా ఉన్నారు. దీని వలన సృష్టి కలుగుతుంది. వ్యవసాయదారులు చూడండి, గొప్ప విషయం శాస్త్రంలో ఏ వైపు నుంచి పంట దున్నితే లాభం కలుగుతుందో కూడా మనకి శాస్త్రం నిర్ణయించింది. ఈ సంవత్సరం వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో పసుపు పచ్చ నేలలు ఉన్నవాళ్ళు కానీ లేదా పసుపు ధాన్యం పండించే వాళ్ళు కానీ పసుపు వర్ణములో పసుపు రంగులో ఉండేటువంటి ధాన్యము ఎవలు కానీ లేదా శనగలు కానీ ఎవరైతే పండిస్తారో ఆ వ్యవసాయదారులు ఉత్తరము నుంచి దక్షిణం వైపు దుక్కి దున్నడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఈ సంవత్సరం వ్యవసాయదారులు పొందుతారు అని మనకు తెలుపుతూ ఉంది. అంతేకాకుండా ఆర్ద్ర కార్త్రే ప్రవేశం ఏ రోజున జరుగుతుంది అంటే నిజ జ్యేష్ఠ బహుళ అష్టమి సోమవారం రోజున 22 జూన్ 2026 రోజున రాత్రి 8:59 హస్తా నక్షత్రంలో మకర లగ్నంలో రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. ఖరము అంటే గాడిద పైన వాహనం పైన ఉంటాడు కనుక అది పూర్ణ జలరాశి అయి స్త్రీ పుంస యోగంలో సువృష్టిని కలిగిస్తుంది అని చెప్పి మనకు ఈ సంవత్సరం ఆర్ద్ర కార్త యొక్క ఫలితాన్ని నిర్ణయించినారు. వర్షము ధాన్యం యొక్క ప్రమాణాలు కూడా మనకు ఈ సంవత్సరం తెలిపినారు. వర్షము 18 పాళ్ళు అయితే ధాన్యము 11 పాళ్ళు కలుగుతుంది. శీతం 5 అయితే తృణము 13 అవుతుంది. ఉష్ణము 17 పాళ్ళు అయితే మరుతము 13 పాళ్ళు. మరుతం అంటే గాలి 13 పాళ్ళు. ప్రజావృద్ధి 15 అయితే వ్యాధి 13 ఉంది. వ్యాధి యొక్క ఉపశమనం 15 ఉంది. ఆచారము అనాచారము సమానంగా 5 పాళ్ళుగా ఉంది. పురుష ఉత్పత్తి 19 అయితే స్త్రీ ఉత్పత్తి 9 ఉంది. ధాతు వృద్ధి 15 అయితే భయము 3, శౌర్యము 7, దుష్ట శిక్షణ 11, శిష్ట పాలన 15 ఈ సంవత్సరం. సత్యము 19 పాళ్ళైతే అసత్యము 5 పాళ్ళు ఉంటుంది. విశ్వాసము 7 పాళ్ళైతే అవిశ్వాసము 6 పాళ్ళు ఉంది. దయ 11 పాళ్ళు, నిర్దయ 13 పాళ్ళు. సస్యవృద్ధి 5, పశువృద్ధి 6, విప్రశుద్ధి 3 అయితే తన్నాశము 2, క్షత్రియ వృద్ధి 5, తన్నాశం 3, వైశ్యవృద్ధి 4, తన్నాశ 1, శూద్రవృద్ధి 5 పాళ్ళైతే నాశము 3 పాళ్ళు. ఈ విధంగా ప్రమాణాలు. ధాన్య వృద్ధి 8 పాళ్ళు, దాంట్లో శాలిధాన్యం 10 పాళ్ళు, కుళుత్తం అంటే ఉలువలు 6 పాళ్ళు,
తిలలు అంటే నువ్వులు 16 పాళ్ళు, మాషములు మినుముల యొక్క వృద్ధి 4 పాళ్ళు, ముద్గము అంటే పెసల వృద్ధి 2 పాళ్ళు, సర్షపాలు అంటే ఆవాలు 12 పాళ్ళు, శనగలు చెనక వృద్ధి 14 పాళ్ళు, ఆఢక వృద్ధి 14 పాళ్ళు, గోధుమ వృద్ధి 12 పాళ్ళు. ఈ విధంగా వర్షం యొక్క ప్రమాణం వలన ఏవేవి ఎన్ని పాళ్ళు ఉన్నాయి అని చెప్పి మనకు తెలిపింది. ఇంకొకటి గొప్పనైనటువంటి విషయం, ఈ సంవత్సరం భారతదేశంలో ఎటువంటి గ్రహణాలు ఈ సంవత్సరము లేవు. అది ఇక మౌఢ్యానికి వస్తే గురు మౌఢ్యమి నిజజ్యేష్ఠ కృష్ణ త్రయోదశి 12 జూలై 2026 సంవత్సరము నుండి ఆషాఢ బహుళ అమావాస్య 12 ఆగస్టు 2026 వరకు గొప్పనైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం అధిక మాసం ఎక్కువగా అధికస్య అధికం ఫలం అని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అధిక మాసం ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వచ్చింది. అది గురుమౌఢ్యమి నిజ జ్యేష్ఠ మాసంలో ఉంది. శుక్రమౌఢ్యమి ఆశ్వజ శుద్ధ పంచమి, ఆశ్వీజ శుద్ధ పంచమి గురువారం 15/10/2026 నుండి ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి ఆదివారం 25/10/2026 వరకు శుభకార్యాలన్నీ నిషిద్ధము. కారణం శుక్రమౌఢ్యం ఉంది కనుక ఈ విధంగా మౌఢ్యమి ఈ విధంగా ఉంటే పుష్కరాలు ఎప్పుడు వస్తాయి? పుష్కర నామ సంవత్సరం పుష్కర నిర్ణయం ఎప్పుడు అంటే అధిక జ్యేష్ఠ మాసంలో బహుళ విధియ మంగళవారం రోజున 2/6/2026 నుండి అధిక జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి ఆదివారం వరకు, బహుళ చతుర్దశి ఆదివారం వరకు 14/6/2026 వరకు పునర్వసు నక్షత్రంలో చతుర్థ పాదంలో కర్కాటక రాశి యందు సంచారము వలన, బృహస్పతి యొక్క సంచారము వలన యమునా నదికి ఈ సంవత్సరం పుష్కరాలు వస్తూ ఉన్నాయి. ఇది పుష్కర నిర్ణయం. యమునా నదికి పుష్కరాలు వస్తాయి. ఎందుకంటే ఈ మధ్య వింటూ ఉంటే ఇప్పుడే సింహరాశిలోకి గురు ప్రవేశించి మన గోదావరి పుష్కరాలు వస్తున్నాయని అన్నారు. కానీ ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు మాత్రమే వస్తున్నాయి. అవి మొదటి 12 రోజులు విశేషమైనవి కనుక 2/6/2026 నుండి 14/6/2026 వరకు యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఇక ప్రతి సంవత్సరం లాగా కర్తరి అని ఒక నిర్ణయం, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు కర్తరిలో. వైశాఖ బహుళ తదియ 4 మే 2026 సోమవారం నుండి వైశాఖ బహుళ అష్టమి 10 మే 2026 వరకు డొల్లు కర్తరి అంటారు. వైశాఖ బహుళ నవమి 11/5/2026 సోమవారం నుంచి 29 మే 2026 వరకు శుక్రవారం వరకు వాస్తుకర్తరి ఉంటుంది కనుక మృచ్ఛిలాదారు కర్మలు అంటే వృక్షఛేదన కానీ, గృహారంభం కానీ, శిలలు కొట్టడం కానీ పనికిరాదు. నూతన గృహప్రవేశాలు మాత్రం చేసుకోవచ్చు. ముగ్గు పోయరాదు కానీ ప్రవేశము చేసుకునేటువంటి అవకాశం కర్తరిలో ఉంటుంది అని మనకు నిర్ణయించినారు పెద్దలు. ఇక ఇవన్నీ అందరికీ, ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టినా వాళ్ళందరికీ ఇవి వినడము ద్వారా ఏమేమి చేసుకోవాలి, ఏమేమి చేసుకోవద్దనేది ఏ విధంగా తెలుపుతారు అంటే, మనం ఏ నక్షత్రంలో జన్మించినా ఆ నక్షత్రాన్ని బట్టి ఈ సంవత్సరం ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, అశ్విని, పుష్యమి, స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం వస్త్రాభరణాలు కలుగుతాయి, వాహన ప్రాప్తి కలుగుతుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అనారోగ్యము వలన వైద్యులను సంప్రదించేటువంటి అవకాశం ఉంది. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఆయుర్దాయం పెరుగుతుంది. రోహిణి, పూర్వ ఫల్గుణి అంటే పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం ధనాదాయము పెరుగుతుంది. స్థిరాస్తులు పెరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అనేకమైనటువంటి సమస్యల ద్వారా మనోవిచారాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు ఎక్కువగా కలుగుతాయి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి గాయాలు, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఆయా నక్షత్రాల్లో జన్మించినటువంటి మనకి ఇటువంటి సూచనలు ఉన్నాయి కనుక
శుభ ఫలితాన్ని పొందే వాళ్లకు ఆనందాన్ని, అశుభ ఫలితాలు పొందే వాళ్లకు తగు జాగ్రత్తలను తీసుకొని జాగ్రత్తగా ఉండమని తెలిపేటువంటి ఒక శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రం. ఇక ఉత్తరాయణము దక్షిణాయనము ఏ విధంగా వస్తుంది అంటే ఆషాఢ శుద్ధ విదియ గురువారం రోజున 16 జూలై 2026 రోజున రాత్రి 11:59 సూర్యుడు పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో కర్కాటక రాశిలో ప్రవేశం వలన దక్షిణాయన కర్కాటక సంక్రమణ పుణ్యకాలం ఆ రోజు కలుగుతుంది. ఉత్తరాయణం ఎప్పటిలాగానే పుష్యశుద్ధ షష్ఠి తత్కాల సప్తమి గురువారం రోజున 14 జనవరి 2027 రాత్రి అంటే తెల్లవారుజామున 3:02 ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో మకర రాశిలో ప్రవేశించడం వలన సూర్యుడు ప్రవేశించడం వలన ఉత్తరాయణ పుణ్యకాలం మనం జరుపుకుంటాం. అదేవిధంగా సంక్రాంతి కూడా 14/1/2027 భోగి పండుగ, 15/1/2027 సంక్రాంతి పండుగ, 16/1/2027 కనుమ పండుగగా మనకి ఈ సంవత్సరం సంక్రాంతి యొక్క ఫలాన్ని సూచించింది మనకు పంచాంగం. ఇక కందాయ ఫలాలు అని ఆదిశూన్యే మహావ్యారి, మధ్యశూన్యే మనోవ్యధ, అంత్యశూన్యే ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేదని ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి సంవత్సర కాలంలో ప్రతి 4 మాసాల చొప్పున వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుపుతుంది. మధ్యలో శూన్యం అంటే 0 వస్తే ఏ విధంగా ఉంటుంది, ముందు 0 వస్తే ఏ విధంగా ఉంటుంది, చివరిలో 0 వస్తే ఏ విధంగా ఉంటుందంటే ముందు 0 వస్తే ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మనోవ్యధ, అంత్యశూన్యే ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేదని అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 12 మాసాలు శుభ సూచకమే. భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మధ్య 4 మాసాలు యోగ్యంగా ఉండదు. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి చివరి 4 మాసాలు యోగ్యంగా ఉండదు. రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 12 మాసాలు శుభప్రదంగా ఉంటుంది. మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ముందుండేటువంటి 8 మాసాలు ఈ సంవత్సరం శుభ సూచకాలు లేవు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 12 మాసాలు, పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 12 మాసాలు శుభప్రదంగా ఉంటుంది. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మధ్య 4 మాసాలు అధిక మంచి ఫలితం ఇవ్వదు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి, మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 12 మాసాలు యోగ్యంగా ఉంది. పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మధ్య 4 నెలలు అనుకూలంగా లేదు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 12 మాసాలు యోగ్యంగా ఉంది. హస్త నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ముందు 4 మాసాలు యోగ్యంగా లేదు. చిత్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మధ్య 4 మాసాలు శుభ సూచకాలు లేవు. స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 12 మాసాలు శుభ ఫలితాన్నే ఉంటుంది. అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి జన్మ జాతకులకి మధ్య 4 మాసాలు యోగ్యంగా ఉండదు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి చివరి 4 మాసాలు యోగ్యంగా ఉండదు. మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 12 మాసాలు యోగ్యంగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మధ్య 4 మాసాలు యోగ్యంగా ఉండదు. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ముందు 4 మాసాలు యోగ్యంగా ఉండదు. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 12 మాసాలు శుభ సూచకమే ఉంది. అట్లాగే ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి చివరి 8 నెలలు యోగ్యంగా ఉండదు. శతభిష, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 12 మాసాలు శుభ సూచకాలే ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మధ్య 4 మాసాలు యోగ్యంగా ఉండదు. రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి 12 మాసాలు శుభ సూచకాన్ని ఈ సంవత్సరం ఫలితాన్ని ఇస్తుంది. ఇక మనందరము ఆతృతతో చూసేటువంటి ఒకటి విన్నాం. ఇప్పుడు కందాయ ఫలాలు, ఆదిశూన్య మహావ్యాధి, మధ్యశూన్య అన్నీ విన్న తర్వాత ఏమనిపిస్తుందంటే నీరు కారిపోతుంది మన మనస్సంతా. ఎందుకంటే వ్యాధి కలుగుతుందో తెలియదు, భయం కలుగుతుందో తెలియదు, ఏం కలుగుతుందో తెలియదు. కనుక ఆయా నక్షత్రాల్లో ఉండేటువంటి ఫలం విన్న తర్వాత ఏం చెయ్యాలా అనేది నీరస పడిపోకుండా ఉండడం కోసం పరమాత్ముడు ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క రాశిలో జన్మించిన వాళ్ళకి దేని వలన శుభం కలుగుతుందో వెంటనే మనకు సమస్యను సృష్టించేది, సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చేది పరమాత్ముడు ఒక్కడే. అటువంటి పరమాత్మను సేవించడం ద్వారా మంచి ఫలితాన్ని మనం పొందుదాం. ఇక మేషాది ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యము, రాజ్యావమానం. అంటే మనం ఎంత సంపాదిస్తాం, ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది మనను పొగుడుతారు, ఎంతమంది మనను తిడుతారు అనేది
మనకు శాస్త్రం తెలుపుతుంది. మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయము 11, తర్వాత వ్యయము 5. ఇద్దరు పూజిస్తారు అంటే గౌరవిస్తారు, నలుగురు అవమానపరుస్తారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి 5 ఆదాయం, 14 ఖర్చు. వెంటనే వృషభ రాశి వాళ్ళకి అనిపిస్తుంది 5 రూపాయలు మనం సంపాదిస్తే 14 రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తామని. అయితే శాస్త్రం ఏం చెప్పింది, 5, 14 రెండింటిని జమ చేసి దానిలో నుంచి ఒకటిని తీసి 8 చేత భాగహారం చేస్తే వచ్చేటువంటి ఒక శేషాన్ని బట్టి తన యొక్క ఫలితాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మనం ఆలోచిస్తే 5 + 14 19 అవుతుంది. 19లో నుంచి 1 తీసివేస్తే 18 అవుతుంది. 8 చేత భాగహారం చేస్తే 3 శేషం మిగులుతుంది. కనుక ఆ 3 ఫలితం ఏమిటంటే కష్టముతో కూడుకున్నటువంటి ఒక జీవన గమనం ఈ సంవత్సరం కొనసాగుతుంది అని. క్లేశముతో అంటే కష్టముతో, చిన్ని కష్టాలతో ఈ సంవత్సరం సాగుతుంది. మరి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి రాజపూజ్యం, రాజ్యావమానాన్ని చూస్తే 5 రాజపూజ్యం, 4 అవమానం. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి 8 ఆదాయం, 11 ఖర్చు, 1 రాజపూజ్యం, 7 అవమానం. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి 2 ఆదాయం, 11 ఖర్చు, 4 రాజపూజ్యం. గౌరవించే వాళ్ళు 4 అయితే అవమానపరిచే వాళ్ళు 7 ఉంటారు. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సమానం. ఏమిటి అంటే 5 ఆదాయం, 5 ఖర్చు. ఇక 7 పూజిస్తే 3 అవమానపరుస్తారు. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి 8 ఆదాయం, 11 ఖర్చు, 3 రాజపూజ్యం, 3 అవమానం. తులారాశిలో జన్మించిన వాళ్ళకి 5 ఆదాయం, 14 ఖర్చు. ఇక ఆ రాజపూజ్యం 6 అయితే రాజావమానము 3. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి 11 ఆదాయం, 5 ఖర్చు, 2 రాజపూజ్యం. ఇద్దరు మెచ్చుకుంటే 6 ఈ సంవత్సరం అవమానపరుస్తారు వృశ్చిక రాశి వాళ్ళని. ధనుస్సు రాశి వాళ్ళని 14 ఆదాయం, 11 ఖర్చు, 2 రాజపూజ్యం. మెచ్చుకునే వాళ్ళు ఇద్దరైతే అవమానపరిచే వాళ్ళు 6 ఉంటారు ఈ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళది. మకర రాశి వాళ్ళని చూస్తే 2 ఆదాయం, 8 ఖర్చు, 5 రాజపూజ్యం అయితే 6 అవమానం. కుంభరాశి వాళ్ళది ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యము 4, రాజ్య అవమానము 2. ఈ విధంగా చివరిదైనటువంటి మీనరాశిని కనుక చూస్తే 14 ఆదాయం, 11 ఖర్చు, 7 రాజపూజ్యం, 7 గౌరవిస్తే 5 అవమానపరుస్తారు. కనుక ఈ ఆదాయ వ్యయాలను చూసి నీరసపడిపోకుండా మన జీవన గమనాన్ని సాగించుకోవడానికి ఏం చేస్తే మనకు బాగుంటుంది, రాశిలో జన్మించిన మనకి ఏ విధమైనటువంటి ఒక సంచారం అంటే గ్రహాల యొక్క సంచారం ఏ ప్రాంతంలో ఏ రాశిలో నుంచి ఏ రాశిలోకి మారినప్పుడు మనం ఏం చెయ్యాలని ఆలోచన చేస్తే ముఖ్యంగా మారేటివి 1 బృహస్పతి సంచారం. ఈ సంవత్సరం మిథున రాశిలో 19 మార్చి 2026 నుంచి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో ఉంటాడు. తదుపరి కర్కాటక రాశిలో 31/10/2026 వరకు అంటే 2 జూన్ 2026 నుంచి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. తదుపరి సింహరాశిలో ప్రవేశించి 1 నవంబర్ 2026 నుంచి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి వక్రగతుడైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి 25 జనవరి 2027 నుంచి 6/4/2027 వరకు బృహస్పతి యొక్క సంచారం తెలుపుతుంది. మరి శని సంచారం ఏమో 19/3/2026 నుండి 6/4/2027 వరకు మీన రాశిలో శని సంచారం జరుగుతుంది. ఒక్కొక్క రాశిని కనుక మనం పరిశీలిస్తే మేషరాశిని తీసుకుంటే ఈ రాశి ఏ రాశిలో జన్మించినటువంటి జాతకులకి 3, 4 రాశుల్లో గురువు, 12వ స్థానంలో శని, 11వ స్థానంలో రాహు, 5వ స్థానంలో కేతువు. ఈ గ్రహాలన్నీ ఈ విధంగా సంచరిస్తాయి కనుక వీళ్ళ యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి జాగ్రత్తలు అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదై ఉండడం కోసం సాక్షాత్తు లక్ష్మీనారాయణ యొక్క స్తోత్ర పారాయణం చేయడం వలన ఆలోచన బహువిధంగా ఉంటుంది అని మనకి ఈ సంవత్సరం మేషరాశి యొక్క ఫలితాన్ని తెలిపినారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వాళ్ళకి 2, 3 స్థానాల్లో బృహస్పతి, 11వ స్థానంలో శని, 10వ స్థానంలో రాహువు,
4వ స్థానంలో కేతువు సంచారం వలన ధర్మకార్యాచరణ, ఉద్యోగ వ్యవహారాలయందు అనుకూలంగా ఉండడం, నూతన గృహ నిర్మాణం, ధనధాన్యాభివృద్ధి, సంతోషం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. వాటన్నింటికీ పొంగిపోకుండా ఉండడం కోసం సాక్షాత్తు ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి జగన్మాత దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని, అట్లాగే గురు రూపంలో ఉండేటువంటి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన ఇంకా మంచి ఫలితాలు పొందుతారని వృషభ రాశి యొక్క ఫలితాన్ని తెలుపుతూ, తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తే 1, 2 స్థానాల్లో బృహస్పతి సంచారం, 10వ స్థానంలో శని సంచారం, 9వ స్థానంలో రాహు సంచారం, 3వ స్థానంలో కేతు సంచారం. వీటి వలన మనసుకు తాపం కలుగుతుంది, చేసే పనుల యందు చికాకులు కలుగుతాయి, శుభకార్య ఆచరణ కలుగుతుంది, ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది, మనోల్లాసం కలుగుతుంది, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది. వీటన్నింటినీ అధిగమించడానికి, మనస్తాపం నుంచి అధిగమించడానికి, చేసే పనులలో చికాకులు పోగొట్టుకోవడానికి సాక్షాత్తు రాజరాజేశ్వరి స్వరూపంలో ఉండే జగన్మాతను ఆరాధించడం, శివుణ్ణి ఆరాధించడం వలన మంచి ఫలితాన్ని మిథున రాశి వారు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశిని పరిశీలిస్తే 1, 12 స్థానాల్లో బృహస్పతి యొక్క సంచారం, 9వ స్థానంలో శని సంచారం, 8వ స్థానంలో రాహు సంచారం, 2వ స్థానంలో కేతు సంచారం. ఈ సంచారాల రీత్యా శుభకార్యాలు చేయుట, శరీరంలో కొద్దిగా బాధ రావడం, మనోవిచారం ఎక్కువ రావడం, దైవ దర్శనాలు కలగడం, సత్పురుషుల యొక్క దర్శనము కలగడం, పుణ్యతీర్థ సందర్శన భాగ్యము కలుగుతుంది. ఇవన్నీ ఇంకా వృద్ధి చెందాలి ఈ సంవత్సరము అంటే లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక సింహరాశిని పరిశీలిస్తే ఈ రాశి వారికి 11, 12 స్థానాల్లో బృహస్పతి, గురువు 8వ స్థానంలో, 7వ స్థానంలో రాహు, కేతు జన్మరాశి యందు సంచారీత్యా సర్వకార్యముల యందు జయాన్ని పొందుతారు, సౌఖ్యాన్ని పొందుతారు, కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి, సర్వకార్యముల యందు జయము కలుగుతుంది. వస్త్ర వ్యాపారాలు కానీ, కిరాణ వ్యాపారాలు కానీ ఎవరైతే ఉందో వారికి ఆదాయం ఈ సంవత్సరం ఎక్కువ కలుగుతుంది. ఆ శుభ ఫలితాన్ని మంచిగా అనుభవించడం కోసం, శుభంగా అనుభవించడం కోసం సాక్షాత్తు వైకుంఠనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం కర్కాటక రాశికి ఈ సంవత్సరం సూచిస్తుంది. తదుపరి కన్యా రాశిలోకి ప్రవేశిస్తే 10, 11 స్థానాల్లో బృహస్పతి, 5వ స్థానంలో, 6వ స్థానంలో రాహువు, 7వ స్థానంలో శని, 11, 12 స్థానాల్లో కేతు సంచార రీత్యా శత్రుమూలకంగా భయం ఉంటుంది. వృత్తి వ్యాపార వ్యవహారముల యందు మిశ్రమమైనటువంటి ఫలితాన్ని కలుగుతారు. వాస్తు జ్యోతిష్య వర్తకులకి ధనం ఆదాయంగా కలుగుతుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, సంఘంలో పలుకుబడి పెరుగుతుంది, శరీర బలం ఉంటుంది, విదేశ ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితులను తొలగించుకొని అనుకూలంగా మార్చుకోవడం కోసం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనతో పాటు నవగ్రహ పూజించడాన్ని శుభసూచకంగా తెలుపుతుంది ఈ సంవత్సరం కన్యా రాశి వారికి. తదుపరి తులారాశిని చూస్తే గురువు 9, 10 స్థానాల్లో సంచారం, శని 6వ స్థానంలో సంచారం, రాహు 5వ స్థానంలో సంచారం, 11వ స్థానంలో కేతు సంచార రీత్యా భూలాభము, గృహలాభము, ధనలాభము, బంధుమిత్రుల సమాగమము, వ్యాపారులకు అభివృద్ధి, గౌరవము లభించడము, ఉద్యోగార్థులకు, విద్యార్థులకు మంచి అవకాశం కలిగేటువంటి అవకాశం ఉంది. దానికి పొంగిపోకుండా, చెడు రాకుండా ఉండడం కోసం సాక్షాత్తు ఆదిత్యుణ్ణి, సూర్యుణ్ణి ఆరాధించడం, దుర్గాదేవిని ఆరాధించడం వలన ఇంకా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. 8, 9లో బృహస్పతి సంచారం, 5వ ఇంట శని సంచారం, 4వ స్థానంలో రాహు సంచారం, 9వ స్థానంలో కేతు సంచారం వలన శరీరంలో ఉండేటువంటి తేజస్సు హీనత కలుగుతుంది. అవాంతరాలు ఏర్పడతాయి ప్రతి కార్యంలో. అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం వృశ్చిక రాశికి జాగ్రత్తలు తప్పకుండా చేసుకోవాలని మనకి ఈ సంవత్సరం యొక్క పంచాంగం తెలుపుతుంది. మరి ఏం చెయ్యాలి అంటే శనిదేవుని యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం, శని భార్య స్తోత్ర పారాయణం, దానితో పాటు దుర్గా అమ్మవారి యొక్క సప్తశతి పారాయణం చేసుకోవడం లేదా వినడం ద్వారా శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. ఇక ధనుస్సు రాశి వాళ్ళను పరిశీలిస్తే
7, 8 స్థానాల్లో బృహస్పతి, శని 4వ స్థానంలో, రాహు 3వ స్థానంలో, కేతు 8వ స్థానంలో ఉండడం వలన రాజకీయ పరంగా ఉండే వాళ్ళకి రాజకీయ పరంగా, వృత్తి ఉద్యోగ వ్యవహార వ్యాపార రంగాల వారికి జయం కలుగుతుంది, ఆరోగ్యము గృహము కలుగుతుంది, నూతన కార్యాల్లో సానుకూలత కలుగుతుంది. వైద్య న్యాయ ఆర్థిక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం లాభం కలుగుతుంది. ఆ లాభాన్ని మంచి ఫలితం పొందేందుకు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారిని స్తోత్రం చేయడం, అర్ధాష్టమ శని దోషం తొలగడం కోసం శని భార్య స్తోత్రాన్ని కానీ శని యొక్క స్తోత్రాన్ని కానీ చేయడం ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి పరాభావనామ సంవత్సరంలో ఫలితాన్ని తెలుపుతుంది. మకర రాశిని ఆలోచిస్తే 6, 7 స్థానాల్లో బృహస్పతి, శని 3వ స్థానంలో, 6 రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో సంచారం వలన మనం చేసేటువంటి ఈ రాశిలో జన్మించిన వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు కార్యముల యందు విజయాన్ని పొందుతారు. ఉత్సాహం పెరుగుతుంది, బుద్ధి బలం పెరుగుతుంది, బంధుమిత్రుల ద్వారా ప్రోత్సాహం కలుగుతుంది. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంటల వలన ఈ సంవత్సరం లాభం కలుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సంతానం ద్వారా శుభకార్యాలు నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ యొక్క మంచి ఫలితం అట్లాగే ఈ సంవత్సరం కొనసాగాలి అంటే సాక్షాత్తు ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి లలితాదేవి స్తోత్రాన్ని ఎవరైతే మకర రాశి వాళ్ళు చేస్తారో ఈ సంవత్సరం శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారు ఈ సంవత్సరం గురువు సంచారం 5, 6 స్థానాల్లో, ద్వితీయ స్థానంలో శని, జన్మరాశిలో రాహువు, 7వ స్థానంలో కేతు సంచార రీత్యా ఉద్యోగంలో చికాకులు, మనస్తాపం ఎక్కువ కావడం, నూతన వస్తువుల కొనుగోలుకు అవకాశము దొరకడం, కుటుంబంలో సంతృప్తి ఉండడం, దుష్టులతో జాగ్రత్తగా ఉండడం అనేది కుంభరాశి వాళ్లకు సూచించేటువంటి సూచన. ఈ దుష్టుల వల్ల ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఉండడం కోసం, చికాకులు మనస్తాపం పోగొట్టుకోవడం కోసం నిత్యం రుద్రాభిషేకం చేసుకోవడం లేదా దుర్గా అమ్మవారిని మనసారా ప్రార్థన చేయడం కుంభరాశి వారికి ఈ సంవత్సరం సూచనలు తెలియజేస్తూ, ఇక చివరిదైనటువంటి మీనరాశిది ఈ సంవత్సరం యొక్క ప్రభావం 4, 5 స్థానాల్లో బృహస్పతి యొక్క సంచారం, జన్మరాశిలో శని సంచారం, రాహు 12వ స్థానంలో సంచారం, 6వ స్థానంలో కేతు సంచారం చేత చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు ఫలం మాత్రం మిశ్రమంగా ఉంటుంది. స్వతంత్ర వ్యవహారం చేసే వాళ్ళకి మాత్రమే లాభం చేకూరుతుంది. వ్యవసాయస్తులకు కానీ కృషిపరులకు కానీ అధికమైనటువంటి లాభం కలుగుతుంది. విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. మరి ఇవన్నీ మంచి జరిగి ఏ వ్యవహారం లేదు మిశ్రమ ఫలితం రాకుండా ఆ ఫలితాన్ని మంచి ఫలితంగా మనం మరల్చుకోవడం కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతరించినటువంటి రాముడి యొక్క అవతారంలో ఉండే రామరక్షా స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వలన మీనరాశి వాళ్లకు ఈ సంవత్సరం యోగ్యమైనటువంటి కాలంగా పరాభవనామ సంవత్సరం తెలుపుతూ ఉంది. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో 9 మంది నాయకులను మనం చూసినాం. ఈ 9 మంది నాయకులలో 7 శుభ ఫలితాన్ని ఇచ్చేవాళ్ళు, 2 ఆధిపత్యాలు మాత్రమే పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. కనుక దీని వలన మనకు మన దేశానికి కలిగేటువంటి ఒక ప్రయోజనం, సమర్థవంతమైనటువంటి ప్రభుత్వ పాలన చేస్తారు, విద్య వైద్య పరిశ్రమల అభివృద్ధి కలుగుతుంది, వ్యవసాయదారులకు లాభం కలుగుతుంది, క్రీడా కళారంగాల వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రధానంగా ఈ సంవత్సరం స్త్రీలకు రక్షణ కలిగేటువంటి అవకాశం ఉంది. స్త్రీలు పదవులు పొందేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కలుగుతుంది. దేశం సుభిక్షంగా ఉంటుంది. సంఘ విద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష కలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. మన దేశానికి మాత్రం రక్షణ ఈ సంవత్సరం బాగుగా ఉంటుంది అని పరాభవనమ సంవత్సరం కేవలం ఒక 12 రాశులకే కాకుండా మన దేశ రక్షణ ఏ విధంగా ఉంటుంది, మన దేశంలో ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చెందాలి అనేది పంచాంగ శ్రవణం వినడం ద్వారా ప్రభుత్వాలు కూడా నిర్ణయించుకునేటువంటి అవకాశము తెలిపే సనాతన వైదిక ధర్మం మన హిందూ ధర్మం. అటువంటి ధర్మాన్ని మనం పాటిస్తూ ధర్మమైన మార్గాన్ని మనం పొందాలని ప్రార్థన చేస్తూ నమామి సర్వే శరణార్థినో వయం మహేశ్వర త్రియంబక భూత భావన ఉమాపతే విశ్వపతే మరుత్పతే జగత్పతే శంకర పాహిన స్వయం
మనోజ్ఞ మణికుండల మహిత చక్రరాజాలయాం మనోంబుజ విహారిణీం పరశివస్య వామాంకగాం మనోహరీ ముఖామర ప్రణతపాద పంకేరుహాం మహాత్రిపుర సుందరీం మనసి భావయే సంతతం. త్రైలోక్యాధార చక్రం తదుపరి కమటం తత్ర చానంత భోగి తన మధ్యే భూమి పద్మాంకుశ శిఖర ధవళం కర్ణికా భూతమేరుం తత్రస్థం శాంతమూర్తిం మణిమయమకుటం కుండలోద్భాసితాంగం లక్ష్మీనారాయణాఖ్యం సరసిజనయనం సంతతం చింతయామి. ఏ రాశిలో వాళ్ళం, ఏ విధంగా జన్మించినా, ఎన్ని అశుభ ఫలితాలు పొందినా మంచి ఫలితాన్ని పొందడానికి పరమాత్ముడు ఎన్నో అవతారాలు ఎత్తినాడు కనుక ఎక్కడికి వెళ్ళినా ఎంత అధునాతనమైనటువంటి ఆ ఆధ్యాత్మికమైన ఆంగ్ల విద్యలో ఉన్నవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా చెప్పే మాట ఒకటే, గాడ్ ఈజ్ గ్రేట్ అని. అటువంటి భగవంతుణ్ణి కనుక మనం పట్టుకుంటే ఎటువంటి కష్టాలైనా మన నుంచి దూరంగా చేసేటువంటి మంచి ఫలితాన్ని ఇచ్చే పరమాత్ముడు, అది శివుడా, రాముడా, గణపతి, అమ్మవారా, మన మనసుకు నచ్చినటువంటి దైవాన్ని ప్రార్థన చేస్తే కష్టము అనేది పోదు. హరినాపి హరేనాపి బ్రహ్మానాపి సురైరపి. సాక్షాత్తు ఒకసారి మనము జన్మించినప్పుడు బ్రహ్మదేవుడు రాసినటువంటి రాతను తప్పించడం అనేది ఎవరి తరం కాదు. మరి అలాంటప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చేసుకోవాలి అంటే, రాతలో ఏది రాసి ఉందో ఆ కర్మ ఫలాన్ని తగ్గించడం, పెద్ద ప్రమాదం నుంచి చిన్న దెబ్బ ద్వారా పొందడం కోసం ఈ ఫలితాలన్నీ మనం విని పరమాత్ముడి యొక్క దివ్య చరణాలు పట్టుకుంటే మనకి మళ్ళీ మంచి మార్గాన్ని చూపించేటువంటి తత్వం మన మనస్సులో ప్రవేశిస్తుంది. కనుక ఈ పరాభావనామ సంవత్సరంలో సర్వజనులందరూ కూడా పరస్పర స్నేహ అనురాగవర్తనులై స్వధర్మానుష్ఠాన తత్పరులై భగవత్ చింతనయందు మనస్సును కలిగి అరిషట్ వర్గాల నుంచి దూరంగా ఉండి ధర్మానుష్ఠాన పరులై స్వామి యొక్క భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపచేత ఆనందమయ జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సకల దేవతా స్వరూపిణి గోమాత కీ జై. మళ్ళీ ఒకసారి శ్రీ అద్వైతం ఛానల్ ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భవానీ.